ప్రభాస్ అన్న. ఇది రాజా సాబ్, మారుతి సాబ్, రాజా సాబ్. ఇండస్ట్రీకి ఒక్కడే దేవుడు, పెద్దలందరికీ పెద్ద నేనే. కన్నప్పలో ప్రభాస్ అన్న, అదిరా ప్రభాస్ అన్న, అదిరా అనిపించాడు థియేటర్ లో. డైలాగ్ చాలా బాగున్నాయి బ్రో, చాలా బాగున్నాయి. అరే 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 తాత వైర్ కొరికేశాడో చూడరా, అది కదా ప్రభాస్ అన్న హైలైట్. చాలా మంది ట్రోల్ చేశారు. ట్రోలర్ బొచ్చుతో సమానం బ్రో. థ్యాంక్స్. మ్యాడ్ అసలు వింటేజ్ వైబ్స్ డార్లింగ్ అయితే ఓన్లీ ఫ్యాన్స్ కోసం తీస్తున్నాడు ఈ సినిమా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ముందు సినిమాలు కానీ సలార్ కానీ ఎంత మిస్ అయ్యాం, ఆ ఫన్ ఆ కామెడీ అంతా ఈ సినిమాలో చూపించేటట్టున్నాడు. టీజర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు లేదు, ఎక్స్పెక్టేషన్ చాలా కొంచెం తక్కువే ఉండే, కానీ ఈ టీజర్ చూసిన తర్వాత మాత్రం మారుతి నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయాడు. కొత్తగానా మహల్లోనే ఆ సీన్స్ అన్నీ, ఆ క్రొకడైల్ సీన్స్ కానీ ఆ గోస్ట్ కానీ ఎలా చూపించారు అంతా, ఆ విఎఫ్ఎక్స్ కానీ టాప్ నాచ్ ఉన్నాయండి. వెరీ గుడ్ స్టోరీ. అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఇప్పుడు టీజర్ మాత్రం, బట్ ఒక్కటే అష్యూర్ చేస్తాడు మారుతి మాత్రం, ఇట్స్ గోన్ బి అ వెరీ గుడ్ హారర్ కామెడీ ఫర్ షూర్. ఫస్ట్ చూడగానే అదే బుజ్జిగాడు, డార్లింగ్, ఆ హెయిర్ కానీ అదంతా నెక్స్ట్ లెవెల్ అసలు. ఇంకా ఫ్యాన్స్ నో వర్డ్స్ అది చూసిన తర్వాత మాత్రం. చెప్పా 1000తో స్టార్ట్ చేస్తున్నాం కలెక్షన్లో. అందరికీ రాడి దింపుతాడు. టీజర్ మాత్రం బాగుందన్న. ట్రోల్ చేసిన అందరికీ ఇంకా రాడి దింపుతాడు మావాడు. కొత్త రికార్డ్ తిరిగి రాస్తాడు మళ్ళీ. ఇంకా యాక్టింగ్ కానీ కామెడీ టైమింగ్ కానీ బాగుంది. అలానే చూడాలనుకున్నారు, మరి దానికన్నా డబల్ చూపించింది. చేయలే అన్న, ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది. ఇంకా చెప్పలేము, ఎక్కడ దాకా పోతుందో కూడా చెప్పలేము. లాస్ట్లో ఇంకా ఇట్లా హరినామ్ జగన్నాథ్ అంటాడుగా, అది. మంచిగా అనిపించింది.